నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ మరణించిన 6 నెలల తర్వాత అజిత్ పవార్ సంబంధించినటువంటి ఎన్సీపీ ఎన్డీఏ కూటమిలోనే ఉంది, భారతీయ జనతా పార్టీ మద్దతుగానే ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అర్ధరాత్రి శరద్ పవార్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు, ఎంపీలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో భేటీ కావడం ఇప్పుడు రాజకీయంగా చాలా కీలకమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. సో కారణం ఏంటి? అజిత్ పవార్ వర్గాన్ని బలహీనపరిచేందుకే శరద్ పవార్ వర్గం ఎన్డీఏతో కలిసిపోతోందా? ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక అజిత్ పవార్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాలపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అండ్ ఈ మధ్యలోనే గత 4 రోజుల క్రితం ఏక్నాథ్ షిండే ఏకంగా శరద్ పవార్ ఇంటికెళ్ళి ఆయనను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సో ఈ పరిణామాలే అజిత్ పవార్ వర్గంలో కొంత అలజడి సృష్టిస్తున్నాయి. అజిత్ పవార్ వర్గాన్ని బలహీనపరిచేందుకు శరద్ పవార్ ఎన్డీఏ కూటమితో జాయిన్ కాబోతున్నారా? ఏం జరగబోతోంది? మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లో మనం చూడొచ్చు, 20వ తేదీన పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. మొదలయ్యేటువంటి ముందు క్రమంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ని క్రియేట్ చేస్తున్నాయి. దాంట్లో మరీ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంపీలు కూటమికి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం, అటు తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి ఎంపీలు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం, ఇక డిఎంకే నుంచి కూడా మద్దతు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో శరద్ పవార్ వర్గం, అఫ్కోర్స్ ఇరు వర్గాలు, ఇటు అజిత్ పవార్ వర్గం, ఇటు శరద్ పవార్ వర్గం, ఇరు వర్గాలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో కలవడం వెనక ఆంతర్యం ఏంటి? ఏం జరగబోతోంది మహారాష్ట్ర రాజకీయాల్లో? మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, అజిత్ పవార్ మరణం తర్వాత అఫ్కోర్స్ సునేత్ర పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు చేపట్టుకున్నారు. అజిత్ పవార్ స్థానంలో ఉప ముఖ్యమంత్రి గారు సునేత్ర పవార్ని తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి మద్దతుగానే పనిచేస్తున్నారు కూడా. ఇప్పుడు శరద్ పవార్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి నివాసంలో భేటీ కావడాన్ని ఎట్లా చూడొచ్చు? ఇది రెబల్గా చూడాలా శరద్ పవార్ వర్గం నుంచి, లేదంటే శరద్ పవార్ని ఏక్నాథ్ షిండే ముందే కలవడం, ఆ తర్వాత ఈ పరిణామాలు జరగడం? సో ఏం జరగబోతుంది పార్లమెంట్ సమావేశాల కంటే ముందు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. రెండు వర్గాలు కలిసినాయి. అజిత్ పవార్ వర్గంతో పాటు శరద్ పవార్ వర్గం వాళ్ళు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిని కలిశారు. పాయింట్ ఒకటేమో చెప్పిన పేరు వేరంటే చల్లకొచ్చి ముద్ద వేసినట్టు, అసలు చల్ల వేరు. యాక్చువల్గా ఎన్డీఏ కూటమి ఇప్పుడు రేపు వచ్చే జూలై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి కనుక అందులో భాగంగా లిమిటేషన్ బిల్లు మళ్ళొకసారి, మహిళా బిల్లు మళ్ళొకసారి, మన 2029లో ఈ ఎన్నికలు అమలయ్యేటట్టు సీట్ల పెంపు, ఇవన్నీ కలిపి పెడతా ఉంటుంటారు కలిపి దానికి కనుక సంప్రదింపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం చరిత్రలో వెనక్కి వెళితే కనుక ఇప్పుడు 27 ఏళ్ల క్రితం 97లో ఈ 99లో శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ విడిపడ్డప్పుడు సోనియా గాంధీ విదేశీయులను ప్రశ్నిస్తూ ఆయన పిఎస్ సంగ్మాన్, మాజీ స్పీకర్, పార్లమెంట్ స్పీకర్, ఆయన అసలు లోక్సభ స్పీకర్, వాళ్ళిద్దరు కూడా ఆనాడు వ్యతిరేకించి ఇంకో 4 కలుపుకొని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. యాక్చువల్ గా ఫస్ట్ అక్కడ వచ్చిన 99 ఏంటంటే సోనియా గాంధీ ప్రధానమంత్రి అవుతారనే దాంతో సోనియా గాంధీ విదేశీయురాలు కదా, ఆమె విదేశీయులు ప్రశ్నిస్తూ వీళ్ళిద్దరు కలిసి ఇంకో కొంతమంది కలుపుకొని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. తర్వాత పిఎస్ కానీ ఎన్సీపీ కానీ ఇప్పుడు మళ్ళీ మొన్నటిదాకా ఎక్కడ ఏ కుటుంబంలో ఉన్నారు? కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నారు, అంటే ఇండి కుటుంబం కదా. ఎప్పుడైతే ఇండి కుటుంబం బయటకు వచ్చే క్రమంలో ఇప్పుడు ఇండి కుటుంబంలో ఉన్నట్టు శరద్ పవార్ గారు చాలా షరతులు పెడుతున్నారు. ఒక దశలో రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తా అని చెప్పి రకరకాలుగా ఇటు పక్క అటు పక్క, ఇటు ఎన్డీఏతోని అటు ఇండి కుటుంబంతో నాటకాలు ఆడారు, చూసినామా. ఎప్పుడైతే అజిత్ పవార్ వర్గం విడిపోయిందో, బయటకు పోయిందో, ఆయన అజిత్ పవార్ మొదటి నుంచి వారి మన అనునాయకుని ఉన్నాడు. పూర్వకం చెప్పాలంటే పార్టీలో పెద్ద అయినా సరే ఉన్నాడు. ఈవెన్ అజిత్ పవార్ మరణం కంటే ముందు కూడా శరద్ పవార్ తో కలవడం జరిగింది, వాళ్ళిద్దరు కలిసిపోతున్నారు అన్నటువంటి వాదన కూడా వినిపించింది. 2 ప్రాంతీయ పార్టీలను ఎన్సీపీ జాతీయ పార్టీ పేరు, కానీ మహారాష్ట్ర దాటి మహా అయితే గోవాలో చేసింది, కానీ నాకు తెలిసి వేరే రాష్ట్రాలు చేసిన బీహార్ కూడా ఇక్కడ గెలవలేదు. కనుక నేషనలిస్ట్ పార్టీ అట్లాగే మనకు శివసేన, ఈ 2 పార్టీలను మొన్న చీల్చి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది.
ఎన్డీఏ ఎట్లా అధికారంలోకి వచ్చింది? మొదటిసారి ఏమో దేవేంద్ర ఫడ్నవీస్ అంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాడిని కూడా పక్కన పెట్టి ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకోమని ఏకనాథ్ షిండే ఏదైతే మనకు ఉద్ధవ్ ఠాకరే పార్టీని చీల్చారు. ఆఖరికి పార్టీ గుర్తు కూడా ఏకనాథ్ షిండేకే వచ్చింది, అది బాణం గుర్తు కదా. సేమ్ అట్లా ఎన్సీపీది కూడా చూసుకుంటే నిజంగా గడియారం గుర్తు వెళ్ళింది, ఎన్నికల గుర్తు. గడియారం గుర్తు ఎవరికి వచ్చింది? అజిత్ పవార్ వర్గానికి వచ్చింది. అజిత్ పవార్ గారు ఆకస్మికంగా చనిపోవడం వల్ల ఇక్కడ అజిత్ పవార్ దానిలో వర్గంలో ఒక చీలిక ఏమొచ్చిందంటే, అజిత్ పవార్ భార్యను ఇప్పుడు ఏవైతే ఆమెను ఆమె ప్రకటించిన తర్వాత పార్టీ సొంతం అయిపోయింది కదా, మళ్ళీ వ్యక్తిగతం అయిపోయింది కదా, ఎట్లా ఉంటుందని అజిత్ పవార్ వర్గంలో కొందరు చీలిపోయి ఎన్డీఏ కుటుంబం వర్తించాలని ముందుకు వస్తున్నారు సమస్యని. ఎందుకంటే అసలైన అజిత్ పవార్ పార్టీ ఏదైతే మద్దతు ఇస్తుందో ఎన్డీఏ కుటుంబం అది అట్లాగే ఉంది. కానీ పార్టీలో వచ్చిన దాని వల్ల ఆమెను ఒప్పుకోం మేము అని చెప్పి వాళ్ళు, ప్లస్ ఇటు పక్కన శరద్ పవార్ వర్గంలోని వాళ్ళు కూడా ఇద్దరు వీళ్ళు, అజిత్ పవార్ వర్గం వాళ్ళు ఒకరు, మొత్తం మీద ముగ్గురు నిన్న ఫడ్నవీస్తో కలిశారు. దీనికి చారిత్రక ప్రాధాన్యత ఏం లేదు, పెద్దగా ఏం లేదు అని అంటే సార్ వాస్తవానికి సార్ రెండు పార్టీలకు సంబంధించి ఒక అనిశ్చితి మాత్రం కొనసాగుతోంది. సునేత్ర పవార్ బాధ్యతలు తీసుకున్నాక కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు. ఇప్పటికే శరద్ పవార్ వర్గం నుంచి కూడా కొంతమంది కొంత అనిశ్చితితో ఉన్నది వాస్తవం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ రెండు వర్గాలు కలిసి ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత అంటే ఈ కుటుంబ కలయిక ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా? అదే జరిగితే సునేత్ర పవార్ అధికారానికి ఏమైనా కొంత అభద్రతా భావం ఉండేటువంటి అవకాశం ఉందా? శరద్ పవార్ రేపు పొద్దున బలంగా మారేటువంటి అవకాశం ఉందా? సునేత్ర పవార్ ని కొంత పెకిలించేటువంటి అవకాశం కనిపిస్తోందా? 5,000 బలంగా పిడికలైతుంది కదా, బలంగా కలిస్తే ఇదే అంతే. ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలో మొట్టమొదటి బీజేపీ, తర్వాత శివసేన ఏకనాథ్ షిండే వర్గము, మూడోది అజిత్ పవార్ వర్గమైంది ఈ ప్రభుత్వంలో. కనుక ఇద్దరు కలిసి ఆటోమేటిక్ ఏంటంటే సంఖ్యాబలం పెరుగుతుంది. అప్పుడు రెండో స్థానానికి పోతారు వీళ్ళు. అప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి అడిగే అవకాశం ఉంటది. ఏది అజిత్ పవార్ గతంలో ఇచ్చారు కదా, ఈసారి ఖచ్చితంగా శరద్ పవార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి అడిగే అవకాశం ఉంటుంది. లేకపోతే అజిత్ పవార్ వర్గంలో సరే ఎన్సీపీ ఒక్కటైన తర్వాత, చీలిపోయిన ఎన్సీపీ ఒకటైతే రెండు బలాలు కలుస్తాయి. రెండు బలాలు కలిస్తే ఆటోమేటిక్ గా బలం పెరుగుతుంది కదా. ఎన్డీఏను కూడా బ్లాక్ మెయిల్ చేయడం, ఎన్డీఏను కొంచెం డిమాండ్ చేయడానికి ఆటోమేటిక్ గా బలం పెరిగితే సార్, ఆటోమేటిక్ గా బలం పెరిగితే ఎవరికి పెరుగుతుంది? అంటే ఈ సునేత్ర పవార్ పరిస్థితి ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా కనిపిస్తుంది కదా. అంటే ఆమె పార్టీ అధ్యక్షురాలకు ఉంటది. ఇప్పుడు రెండు పార్టీలు విలీనం అవుతలేవు ఇక్కడ, కేవలం ఎన్డీఏకి మద్దతు ఇస్తామని చేస్తారు అంతే. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ కానీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చే క్రమంలో ఆల్రెడీ ఇప్పుడు సునేత్ర పవార్ కూడా ఆమె కూడా అజిత్ పవార్ భార్య కూడా ఆమె కూడా దీనికి మద్దతు ఇస్తుంది కదా, ఎన్డీఏకి మద్దతు ఉంది కదా. కాదు ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళు కూడా ఉన్నారు కదా, అజిత్ పవార్ వర్గం నుంచి ఉన్నారు కదా. అజిత్ పవార్ ఉంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి లేదు కనుక శరద్ పవార్ వర్గం కూడా కలిస్తే ఒక లాభం ఏంటంటే, సంఖ్యాపరంగా శివసేన ఏకనాథ్ షిండే కంటే ముందుంటారు వీళ్ళు కలిసి, ఇద్దరు కలిసి కదా, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. అప్పుడు ఏమైతే సెకండ్ ప్రిఫరెన్స్ వీళ్ళు దక్కుతుంది అని ఒకటి. అట్లాగే రాష్ట్రాల్లో మన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఇంకా బలంగా మారుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వైపుకు వీళ్ళు చూడాలి కదా, శరద్ పవార్ వర్గం కాంగ్రెస్ వైపు మొన్నటి ఇప్పుడు జూలై 15 మనం మాట్లాడుతున్నాం, జూలై 2 నాడు 3 నాడు చూసుకుంటే శరద్ పవార్ వర్గం కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో విలీనం అయితే ప్రతిపాదన పంపింది. వాళ్ళు ఒప్పుకుని తెలియదు కానీ మనం విడిపోయినాం కదా కాంగ్రెస్ నుంచే కదా. ఈ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎన్సీపీని మొత్తం రద్దు చేసి, ఎట్లాగో ఎన్సీపీకి వాళ్ళు మొదలు ఎన్నుకున్న ఎన్నిక గుర్తు పోయింది, ఏది గడియారం గుర్తు అన్ని పోయినాయి కదా. ఆటోమేటిక్ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ శరద్ పవార్ వర్గం కాంగ్రెస్ లో కలిసే బదులు ఇటు పక్కన కలుస్తారని నేను అనుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు శరద్ పవార్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సార్, ప్రభుత్వ పథకాలని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన రుణమాఫీ గురించి, ప్రభుత్వం చేసినటువంటి మార్పుల గురించి కూడా ఆయన ప్రశంసిస్తున్నారు. లక్షలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు అన్నటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో అంటే ఒక విరుద్ధమైనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి కామెంట్స్ వెనక రేపు ఒక బలంగా మారేటువంటి అవకాశం కనిపిస్తోందా? సో పార్లమెంట్ సమావేశాల కంటే ముందే శరద్ పవార్ని ఒక కీలకమైనటువంటి స్థానంలో మనం చూడొచ్చా, ఒక షిండే లాగా? రెండు బలాలు కలిస్తే గుడ్డివాడు ఇద్దరు కలిస్తే ఒక బలం అవుతారు కదా. గుడ్డి ఆయన చూడలేడు, గుడ్డి ఆయన నడవలేడు, ఇద్దరు కలిస్తే ఒక బలం అయినట్టే. ఇప్పుడు ఏమవుతుందంటే, కేంద్రంలో ఎన్డీఏ కూటమి చేసే ప్రపోజల్ ఏవైతున్నాయో వాటన్నిటికీ వీళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. స్పష్టంగా రిజర్వేషన్ బిల్లు, మహిళా బిల్లు, వీటికి పూర్తి స్థాయిలో అక్కడ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శరద్ పవార్ వర్గానికి ఎంపీలు ఉన్నారు, అజిత్ పవార్ వర్గానికి ఎంపీలు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి అనుకోండి ఎన్డీఏ లాభం కదా. అంటే మొన్నటి దాకా చీల్చి విభజన రాజకీయాలు చేసిన ఎన్డీఏ ఇప్పుడు కలిపే రాజకీయాలు చేస్తున్నారు. చాలా ప్రాంతీయ పార్టీని చీల్చి రాజకీయం చేస్తుంది. అదే ప్రాంతీయ పార్టీ కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో మొదటిది ఎన్సీపీ అంటారు, చూశారు మీరు. శరద్ పవార్ ఎన్సీపీ
అంటే ఇప్పుడు చీల్చింది బీజేపీ కదా, అవును శరద్ పవార్ ఎంపీ పార్టీని చీల్చింది బీజేపీ కదా, పాయింట్. ఇప్పుడు కలిపిన బీజేపీ అవుతుంది. దాని అవసరార్థం ఏదైనా పనిచేస్తున్నాడు మంచి ఉదాహరణ అయితే ప్రాంతీయ పార్టీ చీలుస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు కలవడం వల్ల మనకు ఎన్డీఏ కూటమి కలంపించదు కదా, ముఖ్యంగా ఇండి కూటమి దెబ్బతీయడానికి కూడా తనకు వస్తుంది. శత్రు మిత్రుడు ఇండి కూటమి దెబ్బతీయడానికి పనికి వస్తుంది. ఆ వైపుకే పోతున్నామని నేను సరే. ఇక్కడ మొన్న ఈ మధ్య కాలంలో ఏమైందంటే పార్టీని చీల్చిందే బీజేపీ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో దాంట్లో అజిత్ పవార్ కూటమి వైపు వెళ్ళిపోయారు, శరద్ పవార్ ఒంటరిగా మిగిలిపోయారు. అసలైనటువంటి ఎన్సీపీ మొత్తం కూడా అజిత్ పవార్ వైపు ఉంది. ఇప్పుడు సునేత్ర పాటిల్ లీడ్ చేస్తున్నారు. రేపొద్దున ఒకవేళ శరద్ పవార్ గనక బీజేపీతో పొత్తుకు సై అంటే కలిస్తే గనక శరద్ పవార్ వెంట ఉన్నటువంటి నాయకులు ఒప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోందా? ఏమైనా అసమ్మతి చూపించేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఎందుకు ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే ఈ మధ్యకాలంలో ముంబైలో మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దుకు సంబంధించినటువంటి వివాదం పైన శరద్ పవార్ ఒక సమావేశం నిర్వహించారు. సో ఆ సమావేశం తర్వాత వెంటనే షిండే తన వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలతో భేటీ కావడం జరిగింది. ఈ భేటీ తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ అఫ్కోర్స్ షిండే వెళ్ళి మళ్ళీ శరద్ పవార్ను కలవడం జరిగింది. సో ఈ ఈక్వేషన్స్ అన్ని చూసిన తర్వాత కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు శరద్ పవార్తో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అన్నది కూడా కొంత కనిపిస్తోంది, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా. పోతే అప్పుడైనా నష్టమే. శరద్ పవార్ వ్యతిరేకించి వీళ్ళు ఏం చేస్తారు, అజిత్ పవార్ వర్గాన్ని కలుస్తారు కదా, అంతే కదా. చిన్న క్యూట్ అన్నట్టు ఎందులో కలిసిన ఎన్డీఏకి మద్దతే కదా కదా. ఇప్పుడు మరాఠా యోధుడు ఓ రకంగా చెప్పాలంటే బీజేపీ ముచ్చులో పడిపోయి చీల్చుకున్నాడు, పార్టీని చీల్చుకున్నాడు. నిజంగా చెప్పాలంటే అజిత్ పవార్ అలక్ష్యం చేయకపోతే అజిత్ పవార్ బయటకు మోయిపోయాడు కాదు కదా, నాదే పార్టీ అన్నాడు కదా, అంతే కదా. అది కాకుండా తన బిడ్డను పార్టీ అధ్యక్షురాలు చేస్తామనుకున్నాడు కదా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చింది కదా. ఇప్పుడు తన బిడ్డ సుప్రియా సూలేని ముందుకు తీసుకొస్తాం ప్రయత్నం చేసిండు. పుత్రిక ప్రేమ కంటే మన చిన్నాన్న ప్రేమ తక్కువైంది, దానివల్ల వచ్చిన సమస్య కదా. అజిత్ పవార్ చిన్నాన్న అవుతాడు తన కదా, వయసులో చిన్నవాడైనా. గమ్మత్ ఏంటంటే మన బంధుత్వ అయితే చిన్నాన్న అవుతాడు. చిన్నాన్నను అలక్ష్యం చేసి చేయడం వల్లే కదా అజిత్ పవార్ బయటకు పోయింది బతుకుండగా, అంతే కదా. అందుకని ఏమంటానంటే ఇప్పుడు వ్యాపారం ఎప్పుడు ఇట్లా ఆలోచించి కింద పడ్డా మీద పడ్డా నాదే పై చేయ అంటాడు. అట్లాగే మరాఠా యోధుడు శరద్ పవార్ మొదటి నుంచి కూడా తన ప్రయోజనం రక్షించే క్రమాలు చేశాడు ఎప్పుడు కూడా, చూడండి మీరు. అందులో భాగంగానే గతంలో ఇదే ఎన్డీఏ కుటుంబంతో కలిసి నాకు రాష్ట్రపతి పదవికి ఆఫర్ చేస్తే నేను మొత్తం మీకు సరెండర్ అవుతా అన్నాడు. అజిత్ పవార్ ఇష్టపడ్డాడు. అప్పుడు అజిత్ పవార్ పరిస్థితి వేరుగా ఉంది. కనుక ఏమైందంటే ఇప్పుడు కూడా నేను ఏమనుకుంటున్నానంటే శరద్ పవార్ ఏ స్వార్థం లేకుండా ఆ మద్దతు ఇవ్వడం అనుకుంటున్నాను. రేపు మళ్ళీ రాష్ట్రపతి ఎన్నికలు వచ్చే సంవత్సరం వస్తాయి కనుక ఈ లోపల అవసరం అనుకుంటే రాష్ట్రపతికో ఉపరాష్ట్రపతికో ఒక రాజ్యాంగ పదవికి, ఎట్లాగో మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చూడట్లేదు శరద్ పవార్ కి, పెద్దగా అక్కడ అవకాశం లేవు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. బీజేపీ ఎదిగింది కనుక మహారాష్ట్రలో ఇప్పుడు ఉద్ధవ్ సేన ఒకవైపు, ఇటు పక్కన ఎన్సీపీ రెండు వర్గాలు ఒకవైపు, అటు పక్క బీజేపీ పుంజుకున్నది. బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చింది. కనుక అట్లాంటప్పుడు తనకు రాష్ట్రంలో అవకాశం లేనప్పుడు కేంద్రంలో అవకాశం వెతుకుతాడు కదా. అందుకని ఏమైందంటే ఎన్డీఏకి మద్దతు ఇస్తే ఒకటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనే కావాలని చూస్తాడు, లేకపోతే రాష్ట్రపతి ఎన్నికలు. అంటే ఒక రాజ్యాంగ పదవి అధిష్ఠించాలని శరద్ పవార్ బాగా కోరిక, అది ఎన్డీఏ తీరుస్తుంది కూడా అంటున్నాడు. దీంట్లో ఇంకొక చిన్న ట్విస్ట్ కనిపిస్తోంది సార్. డిలిమిటేషన్ బిల్లు పైన ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్దతు అడిగినప్పుడు సుప్రియా సూలే కొన్ని కామెంట్లు చేశాడు. అంటే ఆమె ఏమన్నారంటే 50% అన్ని రాష్ట్రాల్లో అయితే దాన్ని అప్పుడు మా నిర్ణయాన్ని చెప్తామని చెప్పి ఒక కామెంట్ చేయడం జరిగింది. బట్ దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ 50% పెంపు గురించి ప్రస్తావించలేదు. సో అందుకే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి గతంలో సుప్రియా సూలే చేసినటువంటి కామెంట్స్. సో ఈ కామెంట్స్ తర్వాత ఇప్పుడు శరద్ పవార్ను కలవడం, రేపొద్దున సుప్రియా సూలే వర్గానికి చెందినటువంటి వాళ్ళను కూడా కలుపుకునేటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? నిన్న జరిగినటువంటి భేటీలో ఇంకొంచెం మనం డీప్ అనాలిసిస్ ఏమైనా చేయాల్సినటువంటి కొంత చీలికలు ఏమైనా చూడొచ్చా మనం? ఖచ్చితంగా ఆనాడు కూడా ఈ మహిళా బిల్, మన డెలిమిటేషన్ బిల్ ఎందుకు ఫెయిల్ అయింది, వాళ్ళు బిల్లులో పెట్టకపోవడం కదా. ఎందుకు బిల్లులో గంట సమయం ఇస్తే నేను చేస్తాను పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అన్నాడు, తప్పు కదా. అది ఏదైతే హామీ ఇచ్చిందో రేపు పొద్దున బిల్లు పాస్ అయినాక మళ్ళీ దక్షిణానికి అన్యాయం చేసేవాళ్ళు కదా వీళ్ళందరూ. పాస్ కాకపోవడం తప్పైంది, కానీ అందులో బిల్లులో పెట్టలేకపోవడం వల్ల సమస్య ఉంది కదా. అందుకని ఇప్పుడు జ్ఞానానికి వచ్చింది ప్రతి రాష్ట్రాన్ని 50% చొప్పున పెంచుతామా అని బిల్లులో పెడతారు, పెట్టి ఒప్పిస్తారు. నిన్న రాత్రి భేటీలో కూడా ఈ ప్రసక్తి వచ్చింది అంటున్నారు. ఏదైతే మీరు అన్నట్టు 50% పెడతామంటేనే శరద్ పవార్ వర్గం ఆటోమేటిక్ గా ఎన్డీఏకి మద్దతు ఇస్తుంది అంటున్నాం. అది లేకుండా ఎందుకంటే డెలిమిటేషన్ బిల్ పాస్ కావాలంటే ఇంకా చాలా ఢిల్లీ బహు దూరం. యాక్చువల్ గా ఇంకా పార్లమెంట్ లో లోక్సభలో మెజారిటీకి చాలా దూరంగా ఉన్నారు, తప్పేం లేదు వీళ్ళ.
స్టాలిన్ లాంటి మద్దతు తెలియదు. 22 సీట్లు, స్టాలిన్ కి 27 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ లో. వాళ్ళు మద్దతు ఇస్తే తప్ప సాధ్యం కాని పరిస్థితి ఉంది. లేదు బయట ట్రై చేయాలి, మొత్తం మేము రామని బయటకు పోవాలి. బయటకు పోతే మెజారిటీ సంఖ్య తక్కువ అవుతుంది, మహేష్ గారు సంఖ్య తక్కువ అవుతుంది. అట్లనే కావాలి. కనుక ఇప్పుడు శరత్ మెల్లమెల్లగా మనకు తృణమూల్ కాంగ్రెస్ చీట్ చేసి గమ్మత్ ఏంటంటే మీకు మహారాష్ట్రలో కలిపే రాజకీయాలు చేస్తుంది. ఏది రెండు శరద్ పవార్ ఎన్సీపీ 2 పార్టీలను కలిపే ప్రయత్నం చేస్తుంది. అదే తృణమూల్ కాంగ్రెస్ చీల్చే ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ చీలిపోయింది, తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయింది. డిఎంకే లాంటిది కూడా డైరెక్ట్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ చేసుకున్న దుర్మార్గం. ఇక్కడేమో బీజేపీ ఆడుతున్న నాటకంలో తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ బలైంది. అట్లానే బీజేపీ ఆడుతున్న ఒక మంచి మైండ్ గేమ్ లో ఇప్పుడు శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు పడ్డాయి. అజిత్ పవార్ వర్గం ఎట్లా ఉన్నది కనుక మహారాష్ట్ర రాజకీయాలు ఇది వచ్చింది. ఒక్క తమిళనాడు రాజకీయాలలో కాంగ్రెస్ స్వయంకృత అపరాధం వల్ల స్టాలిన్ ఇవాళ కాంగ్రెస్ మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో ఏం చేస్తారు స్టాలిన్ ఆల్ ఆఫ్ సడన్ గా అటైతే ఎన్డీఏకి మద్దతు చేయక ఏం చేస్తారంటే తన ఎంపీలు 27 బదులు గైర్హాజరు చేస్తారు అనుకోండి. అప్పుడు ఏమైతే 13 సీట్లు 13 ఓట్లు తక్కువ అవసరం పడతాయి ఇక్కడ. ఏది అంతే కదా, వాళ్ళు ఇద్దరు 27 మంది హాజరు పార్లమెంట్. ఆటోమేటిక్ అది కూడా పరోక్షంగా మద్దతు మేమైతే ఇవ్వలే మద్దతు, ఇంకా దుర్మార్గం ఆలోచిస్తుందని ఎన్డీఏ గవర్నమెంట్ లొల్లిపెట్టి పక్కకు తప్పుకుని చనిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా అమిత్ షా మొన్నటి చేసిన తప్పు చేస్తలేడు. మొన్నటి ఏంటంటే 2 తప్పులు చేశారు. ఒకటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇంకా కొద్ది రోజులే ఉండగా అది మొదలు పెట్టింది. అది చాలా తప్పు అంటారు. అవును, ప్రచారం మధ్యలో వచ్చారు. పశ్చిమ బెంగాల్ తమిళనాడు సమయం సందర్భం కాదన్నది. రెండవది ఏంటంటే అప్పుడు ఆ బిల్లులో 50% పెట్టుంటే బాగుండేది కదా, 50% పెట్టలేదు. ఈ రెండు తప్పు చేసింది. ఇప్పుడు ఏమంటుందంటే ఎన్నికలు లేవు, ఇప్పుడైతే ఎన్నికలు లేవు, మహారాష్ట్ర ఎన్నికలు కూడా వచ్చే సంవత్సరానికి లేవు. ఏం చేయాలి ఇప్పుడు అంటే మెయిన్గా ఈ ప్రతిపక్షాలలో ఐక్యతను దెబ్బతీస్తూ, ఒకటి ప్రతిపక్షాల ఐక్యతను పెంచుతూ, 2 బహుముఖ విధాలు అంటే 2 రకాలు పోతుంది. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు. దీంట్లో ఇప్పుడు సార్ అసలు వాస్తవానికి శరద్ పవార్ నిర్ణయం ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుప్రియా సూలే పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ మార్క్ సుప్రియా సూలే సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే ఆమె ఇప్పటివరకు డెసిషన్ చెప్పలేదు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ప్రకటిస్తా అన్నారు. సుప్రీంలోకి వచ్చే దోకా ఏం లేదు నేను చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న, ఎన్సీపీలో ఉన్న, ఏ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా తాను మొన్న పహల్గామ్ తర్వాత ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ మీద దాడులు చేసే దానిలో దాన్ని సమర్థించుకోవడం ప్రపంచ దేశాలను తిరగడానికి శశిధరన్ లాంటి అసమ్మతి పూర్వకంగా చెప్పాలి, శశిధరన్ లాంటి వాళ్ళను అమెరికా పంపించారు. సుప్రీం కూడా ఇంకొక ప్రతిబంధాలు ఉంచింది కదా కదా. ఎన్డీఏ నమ్ముకుంటే సుప్రీం సూర్య భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. రేపు ఎదుగుతున్న నాయకురాలు ఆమె. శరద్ పవార్ కు మగపిల్లలు లేరు, ఆడపిల్లనే. కనుక రేపు పొద్దున సుప్రీం సూర్య భవిష్యత్తును కూడా మనకు ఈయన బార్గెన్ చేస్తాడు. శరద్ పవార్ తక్కువడేం కాదు, తన వారసత్వంగా తన బిడ్డకి ఏదైనా ఇస్తారా ఇవ్వాలని అడుగుతాడు. రేపు పొద్దున అవసరం అనుకుంటే పార్టీలో కలిపిండి అనుకోండి, కడితే ఆటోమేటిక్ మంత్రి పదవి కూడా వస్తుంది సుప్రీం సూర్య. ఎట్లాగూ 82 మంత్రులు ఉండొచ్చు, 81 మంది మంత్రులు ఉండొచ్చు లెక్క అయితే. 81, 72 ఉన్నారు కదా ఇప్పుడు. ఇంకా 9 స్థానాలు ఖాళీ ఉన్నాయి కదా. ఆ 9 స్థానాలు ఖాళీ కూడా ఇట్లా కలిసిన పార్టీ, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కలిసిన వాళ్ళకి రాఘవ్ చద్దాకి మంత్రి పదవి ఇస్తా అంటున్నారు. అలా తృణమూల్ కాంగ్రెస్ నుంచి కలిసిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తా అంటున్నారు. అట్లా ఒక మంత్రి పదవి సుప్రీం సూర్యకి ఇస్తారు, నష్టమేముంది కదా. అవును. బట్ సార్ ఇప్పుడు అజిత్ పవార్ పార్టీలో ఉన్నటువంటి దాంట్లో కీలకమైనటువంటి ఆ లిస్టులో కీలకమైనటువంటి పేర్లు తీసేశారు. ప్రఫుల్ పటేల్ కానీ, సునీల్ తట్కరే లాంటి సీనియర్ నాయకుల పేర్లు తీసేయడం జరిగింది. సో ఈ అసంతృప్తి రేపొద్దున సుప్రియా సూలేకి ఏమైనా ఎదురు తిరిగేటువంటి అవకాశం కనిపిస్తోందా? కలిసి ఉన్నప్పుడు అన్ని మారాపుని మాఫీ, విడిపోతే రామ అంటే పూతుంది కదా. కలిసి ఉన్నప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు 2 వర్గాలకు ప్రయోజనమే కదా. నేను ఒకటి చెప్పిన, గడ్డి పోచలు వేరుగా ఉంటే ఏనుగురు బంధించలేవు. గడ్డి పోచల తాడు దందెర పెడితే ఏనుగురు బంధిస్తుంది కదా. ఇక్కడ 2 వర్గాలు వేరున్నప్పుడు బార్గెనింగ్ పవర్ తక్కువ. ఎన్డీఏతో అజిత్ పవార్ వర్గాన్ని కూడా బార్గెనింగ్ పవర్ తక్కువనే కదా. 3వ స్థానాలు ఉన్నారు కదా ఇప్పుడు రాష్ట్రంలో. అప్పుడు ఏమైతే ఇద్దరు కలిస్తే 2వ స్థానానికి వస్తారు. రాష్ట్రంలో బార్గెనింగ్ పవర్ ఉంటుంది, అది దేవేంద్ర ఫడ్నవీస్ తోని. ఒకవేళ అంటే బీజేపీ ఇతర వాళ్ళకి చేస్తే అంటే ఏకనాథ్ షిండే కనుక దోకజాడిచ్చినా సరిపోతారు వీళ్ళిద్దరు కలిస్తే కదా. అంటే రాష్ట్రంలో గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండాలంటే ఏకనాథ్ షిండే తోక జాడించకుండా వీళ్ళిద్దరిని కలపడం ఒక ఎత్తు. అదే చెప్తున్నా కదా. మొన్నటి దాకా ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గాని షా గాని విభజన రాజకీయాలు చేసింది. ఇప్పుడు కలిపే రాజకీయాలు చేస్తున్నా అంటున్నాను. అదే కలిపే రాజకీయాలతో అది కలిస్తే ఇంకోటి థ్రెట్ కదా. సో రేపొద్దున ఉద్ధవ్ ఠాక్రేను కూడా మళ్ళీ తీసుకొచ్చుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తాయి మరి ఈ లెక్కన? ఉద్ధవ్ ఠాక్రే వస్తాడా అంటే ఏకనాథ్ షిండే లేకపోతే వస్తాడు. అది హైలీ ఇంపాసిబుల్ అయితే.
అజిత్ పవార్ లేకపోవడం వల్ల వీళ్ళు కలుస్తున్నారు. ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. అవును అవును అజిత్ పవార్ దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఆయనకున్న పలుకుబడి తక్కువదేం కాదు. అవును భార్య పోటీ చేస్తే లోక్సభ నుంచి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచింది కదా. అవును కదా అఫ్ కోర్స్ అంటే ఈ లెక్కన ఉద్ధవ్ ఠాక్రే కలవరని తెలిసి ఉద్ధవ్ ఠాక్రే ఉన్నటువంటి ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమి వైపు మద్దతు తీసుకుంటున్నారు కదా. ఇద్దరికి లాభమే. అవును ఉద్ధవ్ ఠాక్రే కాకపోయినా లాభమే. ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడు కలుస్తారు? ఇప్పుడు ఏకనాథ్ షిండే పెద్ద శత్రువు కదా ఉద్ధవ్ ఠాక్రేకు. అవును అంతేందుకు ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే అన్నదమ్ములే, వాళ్ళు విడిపోయింది కదా. అవును రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే కలిపి పోటీ చేసిన మొన్న మహారాష్ట్ర ఎన్నికలు. అవునవునవును మున్సిపల్ ఎలక్షన్స్ లో కదా అంతే కదా. మున్సిపల్ ఎలక్షన్ లో ఏమైంది? అందుకని ఏమంటున్నారంటే ప్రజలు అన్ని గమనిస్తారు, అవకాశవాద పొత్తుల అవకాశవాద రాజకీయాలని. అందుకని రాజ్ ఠాక్రే పార్టీ పెట్టుకున్నాడు కదా ఉద్ధవ్ ఠాక్రే వ్యతిరేకంగా కదా. అవును అందుకని ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే ఏం మాట్లాడుతుండో అదే మాటలు మన ఏకనాథ్ షిండే కూడా మాట్లాడండి. అవును అసలు మన పార్టీ ఏంది కట్టారు, మన దీనికి వ్యతిరేకం కదా, కాంగ్రెస్ వాదులం కదా, ఎట్లా మీరు కలుస్తారని దాని మీదే కదా కలిసింది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మన పార్టీ పెట్టుకున్నాము, అటువంటిప్పుడు మనం ఎట్లా ఎన్డీఏతో చీలిపోతాం అనే దాని మీదే కదా. శివసేన పుట్టిందే హిందుత్వం కోసం. శివసేన హిందుత్వాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో ఎట్లా కలుస్తారని బేసిక్స్ ప్రశ్నించి ఏకనాథ్ షిండే బయటకు వచ్చాడు. అందుకని అజిత్ పవార్ లేని ఎన్సీపీని కలుపుకున్నా వాళ్ళ నష్టం లేదు. అజిత్ పవార్ లేడు కానీ ఉద్ధవ్ ఠాక్రే లేని శివసేనను కలుపుకుంటారు. రేపు ఉద్ధవ్ ఠాక్రే ఏమంటున్నాడు భవిష్యత్తులో ఎవరు చచ్చిపోవాలని కోరుకున్నారా మనం? అంత అవసరం లేదు, బట్ ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులను కలుపుకున్నా సరిపోద్ది, బలహీనం చేస్తే సరిపోద్ది కదా శత్రువును. అంతే అంతే. అందుకని ఇప్పుడు విభజన రాజకీయాల నుంచి బీజేపీ కలిపే రాజకీయాలు, ఐక్యత రాజకీయాలు, ఐక్యత గీతం పాడుతుందని నేను అంటున్నాను. లెట్స్ సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక పరిణామాలు కనిపిస్తున్నాయి. సో ప్రతిపక్షాలని ఆశ్చర్యపరుస్తూ శరద్ పవార్ వర్గం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం, పార్లమెంట్ సమావేశాల కంటే ముందు చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. దీంతో పాటు సుప్రియా సూలేకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అభ్యర్థులకు వాళ్ళ పార్టీ కార్యనిర్వాహక లిస్టులో అభ్యర్థుల పేర్లలో ఎలక్షన్ కమిషన్ సమర్పించినటువంటి పేర్లు ఆ లిస్టులో పేరు లేకపోవడం కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బట్ ఏదేమైనా కానీ డిలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టే ముందు జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు మాత్రం అత్యంత ఆసక్తిగా కనిపిస్తున్నాయి మహారాష్ట్ర రాజకీయాల్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.